హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే తియ్యటి బొబ్బట్లు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పే మెజర్మెంట్స్తో ఈ ఇంగ్రీడియంట్స్తో చేస్తే కనుక మీరు కూడా టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్గా బొబ్బట్లు చేసుకోగలుగుతారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండిని ఇంకా 1/2 కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకుంటున్నాను. మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మొత్తం మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చండి. పిండి జల్లించుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిలో ఉప్పు వేయటం వల్ల పై పొర చప్పగా ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగానే ఉండాలండి, చేతికి అంటుకుపోతూ ఉండాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పిండిలోకి బాగా ఇనికిపోయేట్టుగా కలుపుకోవాలి. చూశారు కదా పిండి ఎంత మెత్తగా ఉందో. దీనిపైన నెయ్యి కానీ 1 టీ స్పూన్ నూనె కానీ వేసి పిండి పైన సమానంగా అప్లై చేసి ఒక మూత పెట్టి పక్కన ఉంచేద్దాము. ఈ పిండిని 1 అవర్ వరకు నానపెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ శనగపప్పును తీసుకుంటున్నాను. ఇది సుమారు 250 గ్రాములు ఉంటుంది. శనగపప్పులో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ కడిగిన నీళ్లను వంపేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు నాననివ్వాలి. నేను పప్పును నానపెట్టి గంటన్నర అయిందండి. పప్పు బాగా నానిపోయింది. ఈ నానిపోయిన పప్పుని ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా పప్పునంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. నేను 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. చూశారు కదా బాగా మెత్తగా ఉడికిపోయింది పప్పు. పప్పు బాగా ఉడక్కపోతే కనుక మరో 2 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉడికించిన పప్పుని ఒక చిల్లుల గిన్నెలో వేసి వడగట్టుకుంటున్నాను. ఇలా చిల్లుల గిన్నెలో వేయటం వల్ల నీళ్ళన్నీ కిందికి దిగిపోతాయి. పప్పు కూడా కాస్త చల్లారుతుంది కదండి. చూశారు కదా పప్పుతో చల్లారిపోయింది. వాటర్ అడుగునున్న గిన్నెలోకి బాగా దిగిపోయినాయి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మీరు చారు చేసుకోవచ్చండి. పప్పు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని 2-3 బ్యాచెస్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా ఇంత మెత్తగా ఉండాలి. మధ్య మధ్యలో అసలు పలుకుగా తగలకూడదండి. ఇలా గ్రైండ్ చేసిన పప్పునంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 3 ఇంచుల ఎండు కొబ్బరిని, 1 టీ స్పూన్ సోంపు, 4-5 యాలకులు, 1/8 టీ స్పూన్ జాజికాయ పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనం చేసే బొబ్బట్లకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 1.25 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. దీంట్లోకి 2-3 టీ స్పూన్లు వాటర్ వేసి బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లానికి పాకం రానవసరం లేదండి, కరిగిపోతే సరిపోతుంది. బెల్లము కరిగి ఒకసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత బెల్లం నీళ్ళని పక్కకు పెట్టేసి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు ముద్దను వేసుకోవాలి. ఈ శనగపప్పు పేస్ట్లోకి మనం కరిగించి ఉంచుకున్న బెల్లం నీళ్ళని వేసుకొని బాగా కలపాలి. శనగపప్పు పేస్ట్ బెల్లము బాగా కలవాలండి. ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు. చేయి విడవకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పిండి ప్యాన్కి అడుగున అంటుకుపోయి మాడిపోతుందండి. ప్యాన్కి అంటుకోకుండా ఉండటానికి మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇలా 5-6 నిమిషాలు కలిపిన తర్వాత మొత్తం పిండంతా దగ్గరకు వస్తుంది. ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం మొదలవుతుందండి. చూశారు కదా ప్యాన్కి అంటుకోవట్లేదు. పిండి మరీ గట్టిగా అయ్యేంత వరకు కలపకండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న సోంపు, కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 3-4 నిమిషాలు బాగా కలపాలండి. నేను ఇక్కడ మరో టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. పిండి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. పిండి కొంచెం మెత్తగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా అయ్యేంత వరకు మీరు స్టవ్ వెలిగించి ఉంచారనుకోండి, పిండి చాలా గట్టిగా అయిపోయి బొబ్బట్లు చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి పిండిని బాగా చల్లారనివ్వాలి. పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. మీకు బొబ్బట్లు చిన్న సైజులో కావాలంటే ఉండలు చిన్నగా చేసి పెట్టుకోండి, పెద్ద సైజులో కావాలంటే పెద్దగా చేసి పెట్టుకోండి. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇలా ఉండలు ముందుగానే చేసి పెట్టుకుంటే బొబ్బట్లు చేయడం ఈజీ అయిపోతుందండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ఉండల్ని కవర్ చేసి ఉంచుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతాయి. మనం ముందుగానే పిండి నానపెట్టుకున్నాం కదా, నేను 1-2 గంటలు నానపెట్టానండి. చూశారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో.
ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ పిండితో ఉండలు చేసుకునేటప్పుడు పూర్ణము ఇంకా ఈ పిండి ముద్ద ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి ఒక పిండి ముద్ద తీసుకొని స్లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండి ముద్దను చేతిలోకి తీసుకొని దీంట్లోకి పూర్ణాన్ని పెట్టి పిండితో బాగా కవర్ చేయాలి. మనం ఆలూ పరాటాస్ చేస్తాం కదా, అదే స్టైల్లో అన్నమాట. ఇక్కడ పూర్ణం బయటికి రాకుండా చూసుకోవాలండి. కవర్ చేసిన తర్వాత ఒకసారి బాగా ప్రెస్ చేయాలి. ఇలా చేయటం వల్ల లోపల ఉన్న పూర్ణము ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా స్లైట్గా ప్రెస్ చేసుకున్న దాన్ని బటర్ పేపర్ పైన పెట్టి ఫింగర్స్తో మృదువుగా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకండి. ఇప్పుడు బటర్ పేపర్ నుంచి తీసి పెనం పైన వేసుకోవాలి. ఈ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. బొబ్బట్టు కొద్దిగా కాలి బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. బొబ్బట్టు ముందు కాలిన తర్వాతనే నెయ్యి అప్లై చేయాలండి. ముందుగానే నెయ్యి అప్లై చేస్తే బొబ్బట్టు కాలదు. చూశారు కదా బొబ్బట్టు ఎంత బాగా కాలిందో. ఇలాగే అన్ని బొబ్బట్లన్నీ కాల్చుకోవాలి. మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బొబ్బట్లని సర్వ్ చేసేటప్పుడు పైన మరింత నెయ్యి వేసి సర్వ్ చేయండి. నన్ను నమ్మండి, 1కి 4 ఎక్కువే తింటారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. నేను ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చాయో. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ చేశారనుకోండి, మీరు నాలాగే పర్ఫెక్ట్గా బొబ్బట్లు చేసేయగలుగుతారు. లోపల చూస్తున్నారు కదా పూర్ణం ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. అంతేనండి, మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.